రేవంత్ సర్కారు రైతులను నిండా ముంచుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలున్నప్పుడు మాత్రమే అన్నదాతలకు పథకాలు అమలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఏడాదిన్నర పాలనలో 5 ఎకరాలున్న ఒక్కో రైతుకు ప్రభుత్వం రైతు భరోసా, రుణమాఫీ, బోనస్ కింద 4,37,500 బాకీ ఉందని నిప్పులు చెరిగారు. ఆ డబ్బులన్నింటినీ ప్రభుత్వం వెంటనే రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. లేకుంటే రైతులే ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు వేముల ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని దగా చేస్తూ వస్తున్నది. ఓట్లు ఉన్నప్పుడు మాత్రమే రైతులకు పథకాలు ఇస్తూ, ఓట్లు లేనప్పుడు రైతులకు ఇచ్చే పథకాలన్నింటినీ కూడా ఎగ్గొడతా ఉన్నది. కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా రైతులకు నాట్లు వేసేటప్పుడు ప్రతి పంటకు రైతు బంధు ఇచ్చేవాడు. ఈ రేవంత్ రెడ్డి మాత్రం ఓట్లప్పుడు మాత్రమే రైతు భరోసా, రైతు బంధు ఇస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 4 సీజన్లు వచ్చినాయి. మొదటి పంట అప్పుడేమో ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మొదటి సీజన్కు రైతు బంధు ఇచ్చాడు, పాతదే. రెండోసారి పంటకి అప్పుడు ఏ ఎన్నికలు లేవు, రైతు భరోసా ఎగ్గొట్టిండు. మూడోసారి కూడా ఎన్నికలు లేవు. అందుకే ఏదో తూతూ మంత్రంగా 3 ఎకరాల లోపు మట్టుకు ఇచ్చినట్టు చేసి మిగతా వాళ్ళందరికీ మళ్ళీ ఎగ్గొట్టిండు. ఈ 4వసారి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు, పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టబోతున్న సందర్భంగా రైతు భరోసా వేస్తా ఉన్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ రైతుల్ని మోసం చేస్తున్నటువంటి తీరు. డిసెంబర్ 9 నేను రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఇంకా ఎవరైనా అప్పు కట్టిన వాళ్ళు ఉంటే మళ్ళీ వేయి తెచ్చుకోరి వాళ్ళకు కూడా చేస్తా అని మాట చెప్పింది. మేము డిసెంబర్ 9 తర్వాత అసెంబ్లీలో అడిగితే 100 రోజులన్నా మాకు టైం ఇయ్యరా అన్నమాట మాట్లాడింది. 100 రోజులు అయిపోయినాయి, రుణమాఫీ చేయలే. మళ్ళీ ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. ఎంపీ ఎన్నికల్లో ఊరూర తిరిగిండు. ఏ ఊరుకు దేవుడి మీద ఆ దేవుడి మీద ఒట్టు పెట్టిండు ఈ రేవంత్ రెడ్డి. ఎన్నికలు అయిపోయినాయి, 15 ఆగస్టు కూడా దాటిపోయింది, వెయ్యలే. తర్వాత ఇంకో డేట్ పెట్టిండు. ఆఖరికి ఒక సగం మందికి చేసిండు, సగం మందికి 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టిండు. కేవలం రైతు బంధు మీద, రైతు భరోసా మీద 5 ఎకరాలున్న రైతుకు 87,500 రూపాయలు బాకీ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. సగం మంది ఎవరైతే రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు 2 లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. మేము అధికారంలో ఉన్నప్పుడు, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు జిలుగు 1150 రూపాయలకు వస్తుండే. ఇవాళ ఈయన అధికారంలోకి రాగానే 2,140 రూపాయలు అయింది. అంటే దాదాపు డబుల్ చేసిండు. అట్లనే మేము అధికారంలో ఉన్నప్పుడు రాయితీ మీద విత్తనాలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏ విత్తనాలు కూడా ఇస్తలేరు రాయితీ మీద. అట్లా రైతులను మోసం చేసిండు. అన్ని రకాల వడ్లకు బోనస్ క్వింటాలకు 500 రూపాయలు ఇస్తామన్నాడు. ఒక 5 ఎకరాలు ఉన్న రైతుకు, లేదు 20 క్వింటాలు లెక్కేసుకున్నా, 100 క్వింటాలకు 500 రూపాయలు లెక్కేస్తే 50,000 రూపాయలు ఇవాళ ఒక్క సీజన్కు. అంటే 3 సీజన్లకైతే 1,50,000 రూపాయలు బోనస్ మీద ఎగ్గొట్టిండి. ఇవాళ 97,500 రైతు బంధు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ, 1,50,000 రూపాయల వడ్ల బోనస్ మీద. అంటే ఇవాళ మొత్తంగా 4,37,500 రూపాయలు ఒక 5 ఎకరాలున్న రైతుకు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. ఈ సీజన్లో యూరియా కొరత తీవ్రంగా ఉన్నది. యూరియా వస్తలేదు, విపరీతమైన కొరత ఉన్నది. ఇవాళ యూరియా నేను డిమాండ్ చేస్తా ఉన్నాయి ప్రభుత్వాన్ని, వెంటనే యూరియాని తెప్పియండి. ఆ ఎగ్గొట్టిన రైతు బంధును వెంటనే మీరు రైతులకు ఇవ్వాలి. నంబర్ 1 డిమాండ్. ఎవరికైతే 2 లక్షల రుణమాఫీ కాలేదో వాళ్ళకు 2 లక్షల రుణమాఫీ చెయ్యాలి. మీరు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మీరు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామన్నారో, మీరు అన్ని రకాల వడ్లకు ఇస్తానన్నట్టుగా బోనస్ కూడా మీరు ఇవ్వాలా. లేకపోతే ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు, మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు స్పష్టం చేస్తూ, మీరు హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.